వెల్కమ్ టు M&M కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకున్నామండి. ఆనియన్ కొంచెం హీట్ ఎక్కాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. చికెన్ దమ్ బిర్యానీలో ఈ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనివల్ల మనం బిర్యానీకి మంచి రుచి వచ్చింది. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బ్రౌన్ షేడ్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. బ్రౌన్ షేడ్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఆనియన్స్ని. ఇప్పుడు 1 kg చికెన్ అయితే తీసుకున్నాను బిర్యానీకి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ పౌడర్, ఉప్పు, యాజ్ పర్ టేస్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయలు, అలాగే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే బిర్యానీ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి. లాస్ట్ టైం వీడియోలో అయితే మీకు ఎలా చేసుకోవాలో చూపించాను. సాజీరా, మొత్తం బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 50 ml కర్డ్ దాకా యాడ్ చేసామండి. ఇవి పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ మాత్రమే యాడ్ చేసుకున్నాం, ఇంకో హాఫ్ లాస్ట్లో బిర్యానీ పైన సర్వ్ చేయడానికి పెట్టుకున్నాం పక్కన. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత 1 గంట పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మనం రైస్ కోసం అయితే వాటర్ని పెట్టుకున్నాము గిన్నెలో. ఇందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, మీకు ఘాట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, యాజ్ పర్ టేస్ట్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, బాగా ఇది ఉడకాలండి వాటరు. ఇప్పుడు మనమైతే చికెన్ వండుకోవడానికి పక్కన హండీని అయితే పెట్టేసుకుందాం.
1 టేబుల్ స్పూన్ ఘీ, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం నూనె వేడెక్కాక చికెన్ అయితే వేసుకొని చక్కగా కలుపుకుందాం, మొత్తం మిక్స్ అయ్యేలాగా. 1 అవర్ అయిపోయింది. మీకు టైం లేదనుకుంటే ఒక ½ అవర్ పక్కన పెట్టుకున్నా సరిపోయింది. మంచిగా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇందులో జీడిపప్పులు కొంచెం యాడ్ చేద్దాం, అలాగే పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిల్లీస్, 5 to 7 minutes ఆ చికెన్లో వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని చూద్దాం. ఇదైతే మనకి వాటర్ బాగా పొంగొస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను, బాస్మతి రైస్. ఒక ½ అవర్ అయితే బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇది 70% రైస్ కుక్ అవ్వాలండి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 70% కుక్ చేసుకోవాలి. మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. 5 to 7 minutes అయిపోయింది. వాటర్ అయితే వచ్చినాయి చికెన్లో నుంచి. ఒకవేళ మీకు వాటర్ రాకపోతే ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకోండి, ఖచ్చితంగా వస్తాయి చికెన్లో నుంచి వాటర్. రైస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. % మాత్రమే ఉడికిందండి, ఇంకో 20% ఉడకాలి. మూత పెట్టేసుకుందాం. % ఉడికిందండి, చూడండి. ఇప్పుడు మనం ఈ రైస్ని మన చికెన్లో వేసేసుకుందాం. ఒక 7-10 minutes చికెన్ని కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత 70% ఆఫ్ రైస్ని ఉడికిన తర్వాత చికెన్లో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకుందాం. పైన గార్నిష్ కోసం ఫ్రై ఆనియన్స్ అండ్ పుదీనా లీవ్స్, మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర, $10 minutes హై ఫ్లేమ్ మీద, 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇదైతే టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే అడుగంటిది. కింద మీరు ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్ ఉంటే మీ ఇంట్లో ఒకవేళ. చూసారా మన చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఈజీగా అయిపోయిందో. బిర్యానీలో అన్నిటికన్నా ఈజీ అయిన చికెన్ ప్రాసెస్ ఏదైనా ఉందంటే చికెన్ దమ్ బిర్యానీనేనండి. చూసారా ఎంత బాగుందో, రైస్ పొడి పొడిలాడుతూ, కింద గ్రేవీ. అసలు మనకి ఇంకేం అవసరం లేదు, గ్రేవీ కూడా ఉండిద్ది.
చక్కగా గ్రేవీలో మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చికెన్ లెగ్ పీస్ నాకైతే బాగా ఆకలేసేస్తుందండి. ఇంకెందుకు లేటు, చికెన్ దమ్ బిర్యానీ వండితే ఒక పట్టు పట్టేద్దాం. చూస్తూనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ పేరు పెట్టడానికి లేదు, అన్ని బిర్యానీల కన్నా బెస్ట్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి.